పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి తాడేపల్లిగూడెంలో ఏదో సభ పెడతారంట. బీజేపీ ఒప్పుకుందా లేదా తెలియదు. బీజేపీ అడిగినటువంటి సీట్లు ఉన్నాయా లేదా తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోవాలో తెలియదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెడితే అక్కడికి పోయి మాట్లాడేటువంటి ప్రయత్నమే కానీ సొంతంగా ఆయన పార్టీని గెలిపించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. పవన్ కళ్యాణే వ్యాఖ్యలు చేసిండు, మనం సొంతంగా పోతే 40 సీట్లు వస్తాయని. 40 సీట్లు వస్తే కింగ్ మేకర్ అవుతావు కదా. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో 40 సీట్లు జనసేనకు వస్తే కింగ్ మేకరు జగనో లేకపోతే చంద్రబాబు నాయుడు నీ కాళ్ళ దగ్గరికి బేరానికి వచ్చేటువంటి పరిస్థితి కదా. సొంతంగా వెళ్ళొచ్చు కదా. బీజేపీ కూడా టీడీపీ వద్దు, మన ఇద్దరం కలిసిపోదాం అంటుంది. మీరిద్దరు కలిసిపోతే 40-60 కావచ్చు కదా. 60 కావచ్చు, 6 ఎంపీ స్థానాలు రావచ్చు. కేంద్రంలో మద్దతుతోటి కేంద్ర మంత్రులు కావచ్చు జనసేన నుంచి గెలిచిన వాళ్ళు. ఇంకో 5-6 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిరనుకోండి. అందరూ టీడీపీ కాంగ్రెస్ మీ దగ్గరకు వస్తాయి, లేదా జగన్ కాంగ్రెస్ మీ దగ్గరకు వస్తుంది. వాళ్ళే మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం చేసి మీరు అప్పర్ హ్యాండ్కి వెళ్ళి మీ జనసేనని ఇంకా బలోపేతం చేసుకోవచ్చు కదా. ఎందుకు మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు పెట్టి లోకేష్ కంటే హీనమైనటువంటి వ్యక్తిత్వం కాదు కదా మీది. లోకేష్ కంటే తక్కువ జనాదరణ కలిగినటువంటి మనిషి కాదు కదా. 7 లక్షల మంది వస్తారు కదా. వాటిని క్యాప్చర్ చేసుకుని ఓటు క్యాచింగ్ ఎందుకు చేసుకోవట్లేదు? అందుకే గతంలో పీఆర్పీ పెట్టినా ఇప్పుడు పెట్టినా మీ కుటుంబం అనవసరంగా మీ కుటుంబము ఒక అపఖ్యాతి మూట కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఆగమవుతుంది అనేటువంటిది మళ్ళా రుజువు చేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.